ఎగ్జామ్స్లో ఎక్కువగా ఉపయోగపడే పర్సంటేజెస్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. పర్సంటేజ్ శాతాలు. పర్సెంట్ మీన్స్ పర్ 100. పర్సెంట్ మీన్స్ పర్ 100. పర్సెంట్ అంటే ఇప్పుడు కూడా 100కి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో మార్క్స్ ఏ విధంగా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారనుకోండి, 25 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా? ఈ విధంగా రాస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ పెడతాం? 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాం అనుకోండి, 25 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 25 అనేది పైన రాస్తాం, ఈ 100 అనేది డినామినేటర్ హారంలో రాస్తాం. ఈ విధంగా 25/100 అంటే ఈ విధంగా 100 మార్క్స్కి మనకి 25 మార్క్స్ వస్తే దీన్ని 25/100 అని రాస్తాం. అంటే ఇక్కడ మనకి మార్క్స్ ఎంత పర్సెంట్ అంటే 25%. అంటే 100కి 25. 100కి 25 25%. అంటే 100కి 25 మార్క్స్ వస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? 25% వచ్చినట్టు. ఈ విధంగా మనకి పర్సెంట్ అంటే పర్ 100 అనమాట. దీంట్లో మనకి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100కి 100 మార్క్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఎంత పర్సెంట్ వచ్చినట్టు? 100% ఆల్రెడీ. అంటే 100% మార్క్స్ వచ్చినట్టు. అంటే ఇక్కడ మనకి ఈజీగా ఈ పర్సంటేజెస్ని ప్రతిసారి కూడా మనం బై 100 చేసి ఇలా కాలిక్యులేట్ చేయకుండా ఈజీగా చిన్న చిన్న ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటాం అనమాట. 100% అంటే మనకి 100/100. అంటే 100కి 100 మార్క్స్ వస్తే మనకి 100% అనమాట. సో 100/100 అంటే దీని వాల్యూ ఎంత? 1. అదేవిధంగా 50% అంటే సగం, ఓకేనా? అంటే ఏదైనా ఒక నెంబర్లో 50%, 100% అంటే ఫుల్ నెంబర్, 50% అంటే దానిలో సగం అనమాట. ఇప్పుడు 100కి చూస్తాను 50% అంటే 50/100. 50/100. 51 is 50, 52 is 100. అంటే 1/2 ఆఫ్ సగం అనమాట. అదేవిధంగా 25% అంటే 25/100. 25/100. 25 1 is 25, 25 2 is 100. Sorry, 25 4 is 100. 1/4. Next 75%. 75% is equal to 75/100. 75 3 is 25 3 is 75, 25 4 is 100. So 3/4. ఇవి మనకి గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయోగపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం సేవ్ అవ్వడానికి మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 500 ఉందనుకోండి, దీంట్లో 50% కట్టాలనుకోండి, 50% ఈజీగా మనకి ఎప్పుడు కూడా ఇచ్చిన నెంబర్ ఇప్పుడు ఎంత అవుతుందంటే 100% అవుతుంది అనమాట. ఇచ్చిన నెంబర్ ఇప్పుడు 100% అవుతుంది. దీంట్లో 50% కట్టాలనుకోండి, 50% అంటే దీనిలో సగం. 50% అంటే ఏంటి? దాంట్లో సగం కదా. 500లో సగం ఎంత? 250. అంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు? ఈ 500ని 50% కట్టాలనుకోండి, యాక్చువల్గా 50% అంటే 50/100 అని రాసుకోవాలి, ఓకేనా? మనకి 50% ఆఫ్ 500 కావాలనుకోండి, 50% ఆఫ్ 500 కావాలంటే దాన్ని ఏ విధంగా చేస్తాం? 500 ఇంటూ 50% కదా, 50/100 అని రాస్తాం. ఇక్కడ 51 is 15, 15 2 is 100, 250 is 500. ఇదంతా చేయనవసరం లేదు. మనం ఈజీగా ఏ విధంగా చేస్తామంటే ఈ 500ని 1/2తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే మనం 50% అంటే ప్రతిసారి 50/100 ఈ విధంగా రాయనవసరం లేదు, ఓకేనా? అంటే 1/2తో మల్టిప్లై చేస్తే ఒక నెంబర్లో 50% వస్తుంది. అంటే దానిలో సగం అనమాట. 1/2 అంటే హాఫ్ కదా. అంటే దీంట్లో హాఫ్ తీసుకుంటే అదే మనకి 50% అవుతుంది. ఇంకా 1/2తో కూడా మల్టిప్లై చేయని అవసరం లేదు. ఇంకా ఈజీగా రావాలనుకుంటే దీంట్లో సగం అనమాట. అంటే 1/2తో మల్టిప్లై చేయడం అంటే ఏంటి? హాఫ్ చేయడం కదా. అదేవిధంగా 25% కావాలనుకోండి, 25% కావాలంటే ఈ 500ని ఏం చేయాలి? 25% అంటే ఎంత? 1/4 కదా. కాబట్టి 1/4 చేస్తే మనకి సరిపోతుంది అనమాట, ఓకేనా? 4 1 is 4, 4 2 is 8, 4 5 is 20, 125. ఇది మనకి 25% అవుతుంది. కాబట్టి మనం ఈ 50% చేసిన ఒక నెంబర్లో ఇంటూ 1/2 చేసిన ఒకటే.
అంటే మనకి ఈ పర్సంటేజెస్ కంటే మనకి ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఈ పర్సంటేజ్ అంటే ఎంత ఫ్రాక్షన్ అనేది గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు కాలిక్యులేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ 75% అయింది కదా, ఇంకా మరిన్ని పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఈ విధంగా 100% అంటే 1, 50% అంటే 1/2, 25% అంటే 1/4, 75% అంటే 3/4, 40% అంటే 40/100, 40/100, 2 2s are 4, 2 5s are 10, 2/5. Similarly 60%, 60/100, 0 0 get cancelled, 2 3s are 6, 2 5s are 10, 3/5. 12.5%, 12.5. This is a mixed fraction. ఇది ఒక మిశ్రమ భిన్నం. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 2 into 12, 24, 24 plus 1, 25/2 by 100 కదా, by 100 అంటే 25/2. ఇది 100/1 కదా, రివర్స్ అవుతుంది, ఇంటూ 1/100 అంటే 25, 1 is 25, 4 is 100. సో 4 2s are 8, 1/8. 12.5% అంటే 1/8. 37.5%. సో ఇది కూడా ఇంటూ 37 into 2, 74, 74 plus 1, 75/2 కదా, by 100 చేయాలి అంటే 75/2. ఇది 100/1 రివర్స్ అయితే 1/100 అవుతుంది. 25 3s are 75, 25 4s are 100. సో 3/8. 37.5% కట్టాలంటే సింపుల్గా మనం ఒక నెంబర్లో 37.5% కట్టాలంటే దాన్ని 3/8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఒక నెంబర్లో 12.5% కనుక్కోవాలనుకుంటే దాన్ని 1/8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 33 1/3%, 33 1/3%, 33 into 3, 99, 99 plus 1, 100/3, 100/3 by 100 కదా, అంటే by 1 అంటే 100/3 into 1/100, 100 cancel, 1/3 అంటే 33 1/3% అంటే సింపుల్గా 1/3 అనమాట. అంటే ఒక నెంబర్లో 33 1/3% కావాలనుకుంటే దాన్ని సింపుల్గా 1/3తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. 66 2/3%, ఇది 2/3 అవుతుంది. చూద్దాం, 66 into 3, 198 plus 2/3 by 100 చేయాలి. ఓకే, అంటే 200/3 ఇంటూ ఇది 100/1, 1/100 అవుతే 100 2 times అంటే 2/3. ఓకేనా, అంటే 66 2/3% అంటే సింపుల్గా మనకి 2/3 అవుతుంది అనమాట. అదేవిధంగా 9 1/11%, ఇది ఎంత అవుతుంది, 100/11 కదా, 100/11. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా, మిశ్రమ భిన్నం. దీన్ని అపక్రమ భిన్నం కింద ఏ విధంగా మార్చుకోవాలి, ఓకేనా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఎలా మార్చుకోవాలంటే ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 9 into 11 99, 99కి 1 కలపాలి, 100/11. ఇక్కడ పర్సెంటేజ్ కడుతున్నాం కాబట్టి by 100 చేయాలి, అంటే 100/11 ఇంటూ ఇది 1/100 అవుతుంది. 100 into 100, 100 get cancel, 1/11. అంటే ఇప్పుడు 9 1/11% కావాలంటే ఒక నెంబర్లో మనం 1/11తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం పర్సంటేజెస్ని మనం ఈజీగా ఫ్రాక్షన్స్ కింద మార్చుకున్నాం. ఈ విధంగా మార్చుకోవడం వల్ల మనకు సింప్లిఫికేషన్ అనేది ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం 12.5% కట్టాలనుకోండి, అదంతా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200లో 12.5% కట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం 12.5% కట్టాలి, 12.5/100. ఇదంతా కాలిక్యులేషన్ అంతా అవసరం లేదు మనకి. సింపుల్గా ఏం చేస్తాం, 200ని 1/8తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి దీంట్లో మనకి 200లో 12.5% అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 825 200. సో 25 ఈజ్ ది 12.5% ఆఫ్ 200. అంటే 25 అనేది 200లో 12.5% అవుతుంది. ఇదంతా ప్రాసెస్ అంతా చేస్తే మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు. కాబట్టి మనకి ఏం చేయాలి, సింపుల్గా 12.5% కట్టాలంటే దాన్ని 1/8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా మనం ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్ కింద కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు 1/2 అనుకోండి, 1/2 అనేది ఒక ఫ్రాక్షన్ భిన్నం. దీన్ని పర్సంటేజ్ కింద మార్చాలంటే ఇంటూ 100తో
ఇంటూ 100 చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత అవుతుంది? 250 is 100, 50% అన్నమాట. అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద మార్చాలంటే 100తో డివైడ్ చేయాలి. ఓకే, అదే ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే 100తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 1/4 పర్సంటేజ్ కింద మార్చాలంటే 1/4 ఇంటూ 100 25% అవుతుంది. 1/8ని పర్సంటేజ్ కింద మార్చాలంటే 1/8 ఇంటూ 100 అంటే ఇక్కడ 8 4 2 8 4 25 100 25/2 25/2 అంటే ఎంత? 12.5 అంటే 12.5% అన్నమాట. అదేవిధంగా 3/8ని మనం పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి, ఇంటూ 100 చేయాలి. ఇక్కడ 8 ఎన్ టైమ్స్ పోతుంది? 12.5 కదా, 12.5 ఇంటూ 3 ఎంత అవుతుంది? 37 1/2% అవుతుంది. ఓకే, అదేవిధంగా 5/6 2 3 is 6 250 is 100 5 into 50 250/3 250/3 అంటే మనకి 83 1/3% అన్నమాట. 83 1/3%. ఓకేనా, దీన్ని డివిజన్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం కింద మార్చుకుంటాం అన్నమాట. అదేవిధంగా 9/16 అనుకోండి, 9/16 ఇంటూ 100. ఓకేనా, 425 is 100 4 4 is 16 8 9 into 25 825 is 100 అంటే 225 225/4 225/4 అంటే మనకి ఎంత వస్తుంది? 66 1/4% వస్తుంది. 66 1/4%. 225 అంటే మనకి 66 1/4% వస్తుంది. ఓకే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాలిక్యులేషన్ అనేది చాలా తక్కువ టైంలో చేయవలసి ఉంటుంది. అటువంటిప్పుడు మనకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మనకి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 100% అంటే 1, 50% అంటే 1/2, 25% అంటే 1/4, నెక్స్ట్ 75% అంటే 3/4, 40% 2/5, 60% 3/5, 12.5% is 1/8, 37.5% is 3/8, 33 1/3% ఏంటంటే 1/3%, 66 2/3% అంటే 2/3, 9 1/11% అంటే 1/11. ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ఈ పర్సంటేజ్ ఇంకా ఈజీగా విధంగా కనుక్కోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఉందనుకోండి 6000. ఎప్పుడు కూడా ఒక నెంబర్ ఇస్తే అది ఎప్పుడు కూడా 100% కింద లెక్క అనమాట. ఇది 100%. ఓకేనా, ఇక్కడ 6000 అనేది 100% అనమాట. దీంట్లో మనకి 10% కావాలనుకోండి, 6000లో 6000లో 10% కావాలనుకోండి, మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఒక ఈ డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం అనమాట. పాయింట్ ఎక్కడ పెట్టాలి? 1 digit లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నమాట. యాక్చువల్గా మనకి 10% అంటే ఏంటి? 10% అంటే 10/100 అంటే 10 1 is 10 10 10s are 100 అంటే 1/10 అన్నమాట. అంటే ఇప్పుడు 6000లో 10% అంటే 6000 into 1/10 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 600. ఇది మనకి 10% అవుతుంది. ఓకేనా, 6000లో 10% ఎంత? 600. అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేయడం అవసరం లేదు. ఈజీగా ఏం చేస్తామంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా 100% అనమాట. ఈ 100%లో మనకి 10% కావాలనుకోండి. 10% కావాలంటే ఒక డెసిమల్ పాయింట్ ఇక్కడ 1 digitకి ఇటు సైడ్ 1 digitకి లెఫ్ట్ సైడ్ 1 digitకి లెఫ్ట్ సైడ్ మనం డెసిమల్ పాయింట్ పెడితే అది మనకి 10% అవుతుంది. 10% కట్టడం ద్వారా మిగిలిన పర్సెంటేజ్ అన్నీ కూడా మనకి ఈజీగా వస్తాయి. ఇప్పుడు 20% కావాలనుకోండి, 20% కావాలంటే ఏమవుతుంది? దీంట్లో 2తో మల్టిప్లై చేస్తాం. 10% అనేది ఎంత అవుతుంది? 600. అంటే డెసిమల్ పాయింట్ ఇక్కడ పెట్టాం అనుకోండి, 600 అనేది 10% అవుతుంది. కాబట్టి 20% అంటే ఎంత అవుతుంది? దీనికి డబల్ అవుతుంది కదా, అంటే 1200 అన్నమాట. ఓకే, 30% కావాలనుకోండి, దీనికి ట్రిపుల్ అవుతుంది, అంటే 6 3s 18 కదా, కాబట్టి 1800 అవుతుంది. అంటే ఇక్కడ మనం 10% కనుక్కోవడం వల్ల 20%, 30%, 40%, 50% ఏదైనా సరే ఈజీగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మరి ఇంకా ఇప్పుడు 12.5% కావాలనుకోండి, 12.5% కావాలి. అయితే ఇప్పుడు మనం 12% ఈజీగా 10% ఈజీగా తెలుసు. 10% ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 2% ఎంత? 2% ఎంత అంటే ఇప్పుడు ఇలా కనుక్కోవడం కోసం
10% కనుక్కున్నాం కదా, అదేవిధంగా 1% కూడా కనుక్కోవచ్చు. 1% ఎంత అవుతుందంటే 1% అంటే ఇంకో డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. 6000 కదా ఇది. ఈ 6000లో రెండు వాటికి ముందు అంటే 2 డిజిట్స్కి లెఫ్ట్ సైడ్ మనం 2 డిజిట్స్కి లెఫ్ట్ సైడ్ మనం పాయింట్ పెడితే మనకి 1% వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంకా 12% కావాలి. 12% కావాలనుకోండి, ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి. 10%, 2%, అలాగే 0.5% అంటే దాని 1లో సగం కదా, ఇది 0.5%. అంటే ఇక్కడ 12.5% కావాలంటే 10%, 2%, 0.5%. 10% ఎంత అవుతుంది? 600 అవుతుంది. 2% ముందు 1% ఎంతంటే 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ పాయింట్ పెడితే మనకు 1% వస్తుంది. దాని నుంచి 2% వస్తుంది కదా, 2% అంటే 1% ఇక్కడ 60, 2% అవుతుంది ఎంత అవుతుంది? 120 అవుతుంది. 2% 120 అవుతుంది. నెక్స్ట్ 0.5%, 0.5% అంటే 1%లో సగం కదా, 1% ఎంత? 60. 0.5% ఎంత అవుద్ది? 60లో సగం అంటే 30 అవుతుంది అనమాట. అంటే 0.57 ఈ విధంగా మనం ఏ పర్సెంట్ అయినా సరే చాలా ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక నెంబర్ ఇస్తే అది ఎప్పుడు కూడా 100%. నెక్స్ట్ 10% కావాలంటే 1 డిజిట్కి లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ పెడితే అప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో అది 10% అవుతుంది. అదేవిధంగా 2 డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ పెడితే ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది మనకి 1% అవుతుంది. ఈ విషయం తెలుసుకోవడం వల్ల చాలా ఈజీగా మనకి చేయగలం, టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. ఇంకా 50% అనుకోండి, 50% మనం మొత్తం 1/2తో మల్టిప్లై చేయడం అది కూడా అవసరం లేదు, మనం జస్ట్ చూసి చెప్పొచ్చు. 6000 అనేది 100% అంటే 50% అంటే ఎంత? దాంట్లో సగం కదా, దాంట్లో సగం అంటే 6000లో సగం ఎంత? 3000. కాబట్టి మనం మళ్ళీ ప్రత్యేకంగా 1/2తో మల్టిప్లై చేయడం అవసరం లేదు. ఇంకే 50% అంటే వేరే విధంగా ఏ విధంగా కట్టడం అవసరం లేదు. 50% అంటే మనం 100%లో సగం కదా, అంటే 6000లో సగం ఎంత? 3000. అది మనకి 50% అవుతుంది. 25% కావాలనుకోండి, 25% అంటే ఏంటి? 50%లో సగం, మళ్ళీ 3000లో సగం ఎంత అవుతుంది? 1500 అవుతుంది. 1500 అనేది 25% అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా మనం ఏది కాలిక్యులేట్ చేయగలనే మనం చెప్పొచ్చు అనమాట. పర్సంటేజ్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ 30% ఆఫ్ 150 ప్లస్ 50% ఆఫ్ 90. మనం ఎటువంటి కాలిక్యులేషన్ చేయకుండా ఈజీగా ఎలా చేయొచ్చు? 30% ముందు 10% కనుక్కోండి. 10% ఇది 150 అనేది ఇప్పుడు కూడా 100%. దీంట్లో 10% కావాలంటే 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ పాయింట్ పెట్టాలంటే 15. 10% 15 అంటే 10% 15 అంటే 30% ఎంత? 30% అంటే 315 సార్ 45. 45 అనేది మనకి 30% అవుతుంది. ఓకేనా. ప్లస్ ఇంకా ఇది 50% ఆఫ్ 90. 50% అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక నెంబరు ఇక్కడ 90 అనేది 100%, 50% అంటే దాంట్లో సగం. 90లో సగం ఎంత? 45. 45 ప్లస్ 45 90. ఇది మనకు కావాల్సిన. నెక్స్ట్ ఇక్కడ 40% ఆఫ్ 200. ముందు 10% కనుక్కుందాం. 10% అంటే ఏంటి? 20 అవుతుంది. 10% కావాలంటే 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి 20 అనేది 10% అవుతుంది. 40 కావాలంటే 4 టైమ్స్ కదా. 10% అనేది 20 అయితే 40% ఎంత అవుతుంది? 40% అంటే 4 టైమ్స్ 80 అవుతుంది. ఓకేనా. 80 మైనస్ ఇక్కడ 30% ఆఫ్ 150. ఇందాక కట్టింది 30% ఆఫ్ 150. ఇక్కడ 10% అంటే 15. 30% అంటే ఎంత అవుతుంది? 15 3 45 అవుతుంది. అంటే 80 మైనస్ 45. 80 మైనస్ 45 అండ్ ఆన్సర్ 5. నెక్స్ట్ 35. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 122లో 12.5% ఎంత? 12.5% ఆఫ్ 120. మనం సింపుల్గా చేద్దాం అనుకుంటే మనం 12.5% అంటే సింపుల్గా ఏం చేయొచ్చు? దేంతో మల్టిప్లై చేయొచ్చు? 1/8తో మల్టిప్లై చేయొచ్చు. అంటే 120 ఇంటూ 12.5% అంటే 1/8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. 8తో మల్టిప్లై చేస్తే 4. విధంగా 8 4 2 8 4 30 120 2 15 30 అంటే 15 అనేది ఆన్సర్ అవుతుంది. లేదా మనం ఇంకో విధంగా కట్టుకోవాలనుకుంటే 120 అనేది ఎంత అవుతుంది? మనకి 12.5% కదా. 12.5% అంటే 10%, 2%,
0.5% లేదా 0.5%. 10% ఎంత? ఇప్పుడు దీంట్లో 10% ఎంత అవుతుంది? 12 అవుతుంది. 2% కావాలి. ముందు 1% ఎంత? ఇక్కడ పాయింట్ పెడితే 1% వస్తుంది కదా, అంటే 1.2 అనమాట 1% అంటే. 2% అంటే ఎంత అవుతుంది? 2.4 అవుతుంది. 2.4 అవుతుంది. నెక్స్ట్ 0.5% అంటే 0.5%, అంటే 1.2లో సగం ఎంత? 0.6. ఓకేనా? ఇవి యాడ్ చేస్తే 6 + 4 10 5 1 15. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏ విధంగా ఈజీగా వస్తుంది అనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 20% ఆఫ్ 1500. ముందు 1500 కదా, దీంట్లో 10% ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఎందుకంటే ఒక 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ పాయింట్ పెడితే మనకి 10% వస్తుంది. అంటే 10% 150, అంటే 20% ఎంత? 300 ప్లస్ దీంట్లో 1000లో 22.5% కావాలి. అంటే ముందుగా దీన్ని 22% ప్లస్ 0.5%, అంటే 20%, 2%, 0.5% ఇలా కడితే సరిపోతుంది కదా. దీంట్లో 10% ఎంత? 100. 20% అంటే ఎంత అవుతుంది? 200 అవుతుంది. నెక్స్ట్ 1% అంటే ఎంత? 10. ఎందుకంటే 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ పాయింట్ పెడితే మనకి దాంట్లో 1% వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 1000లో 1% అంటే 10. 2% అంటే ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ 0.5%, 0.5% అంటే 0.5% కదా, అంటే 1% 10 అంటే 0.5% ఎంత అవుతుంది? 10లో హాఫ్ 5 అవుతుంది. అంటే 5 2 2 225 225. ఈ రెండు యాడ్ చేస్తే 300 + 225 525. 525 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 80% ఆఫ్ 500 + 21 × 4 + 416. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో పడినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ 80% ఆఫ్ 500. ఓకే, ఇక్కడ 500లో 80% కావాలి. ముందుగా 10% ఎంత? 50. 10% 50 అయితే 80% ఎంత అవుతుంది? 8 5 40 కదా, అంటే 400 అవుతుంది. అంటే ఇది 400 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎడిషనల్ మల్టిప్లికేషన్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు మనం మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 21 ఎంత అవుతుంది? 84 అవుతుంది. ప్లస్ 416. ఈ మూడు యాడ్ చేసి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ 6 + 4 10 10 4 2 8 4 1 5 4 9 900 అనమాట. రూట్ 900. రూట్ 900 అంటే 30. ఓకేనా? దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. 30 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.